హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ గురు వ్లాగ్స్. ఈరోజు నా వైఫ్ వచ్చి ఆనియన్ పకోడా అడిగింది. దాంట్లో నేను రెడీ చేస్తాను నా వైఫ్ కోసం. ఫుల్ అండ్ ఫుల్లీ నా ప్రిపరేషన్. ఫస్ట్ ఇప్పుడు నేను ఆనియన్ కోసాను కదా, చూసారా ఎంత కష్టపడతానా. ఆనియన్ కోసేసి దాని మీకు ఒకటి చెప్తాను. నేను వచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ వ్యూవర్స్ అందరూ వచ్చి ఈ వీడియోని చూడండి, అందరూ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా కోసం. ఆనియన్ కోసం కదా, ఊట్నేనా. చెయ్యి కోసం వేసుకుంటున్నాం. ఆటగా అయిపోయింది, గట్టిగా అయిపోయింది. రెండు పచ్చిమిరకాయలు ఎత్తుకున్నా. ఈ రెండు పచ్చిమిరకాయలు వచ్చి స్లైజ్గా అందంగా కోసుకోండి. కాల్చిన సదవిధానికి శనగపిండి, దాని తర్వాత కార్న్ఫ్లవర్ వేసుకునే సార్. దాంట్లో ఆల్రెడీ ఒకరో ఉప్పు వేసిన. ఇది ఉప్పు, ఇది కార్న్ఫ్లవర్, ఇది శనగపిండి. కార్న్ఫ్లవర్, ఉప్పు ఇదంతా తర్వాత లైట్గా ఈ అల్లం ఎంతనో దాని తగినట్టు వచ్చి రెడ్ చిల్లీ వేసుకునేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇంజి పూండు పేస్ట్. ఇంజి పూండిని ఏమంటారు బావా? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు. దీని వైట్ ఏమొద్దు. ఓకే. నెక్స్ట్ లైట్గా వచ్చి సోంపు ఒకరు వేసుకుంటాం. ఇది దేనికంటే జీర్ణం అయ్యే దానివల్ల చాలు. ఇది కూడా మొత్తం చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్, పచ్చిమిరకాయలు నరుకున్నాం కదా, దాన్ని నెక్స్ట్ మిక్స్ చేసి వాటర్ తయారు చేసు సరి. జూమి వాటర్, సమ్ వాటర్. దాని తగినట్టు ఒక్కొక్కరు ఇంక్రీజ్ చేయండి వాటర్ని. ఇంకేస్ జాస్తిగా పోస్తున్నారంటే కలిపేటప్పుడు నిండా నీళ్ళు అవుతాయి. ఫైనల్గా నేను వచ్చి ఆనియన్ పకోడాకి మిక్స్ చేసిన మిక్సప్ మొత్తం రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం వచ్చి కుకింగ్ కాడికి కూడా వస్తాము. వెళ్తామా? ఆయిల్ ఎంత పోయాలనేసి నా వైఫ్ చెప్పేసింది. ఆమె స్టాప్ అంటే నిలిపేస్తా. స్టాప్ స్టాప్. స్టవ్ ఆన్ చేసాం, గ్యాస్. నెక్స్ట్ వచ్చి నూనె ఒకరు బాగా వేడెక్కాలి. ఓకేనా. దాంట్లో అట్నే విడివిడిగా సూపర్గా వేసి స్పైసీగా నా వైఫ్ కోసం నేను వచ్చి ఈ బతాను. అది నూనె కాగినంతో వెయిట్ చేస్తాం. ఇది వేరే, నేను ఫస్ట్ టైం వేరే చేసేది. దీనికి ఏం చెప్పద్దని తెలియదా, ఇదేం బాగుంది ఇక. బాబా చెప్పావా? ఫస్ట్ టైం మార్నింగ్ ఒకటి వేస్తాను. బాగున్నా బాగలేకపోయినా దయచేసి వచ్చి ఫుడ్ ముట్టని చెప్పాక. ఓకే, చెప్పండి. ఓకేనా. ఓకే, ఫస్ట్ టైం వేస్తున్నా కదా, సెకండ్ టైం వేసిన వాడు చెప్పకూడదు. ఓకేనా. ఓకే, చెప్పండి. అయితే 1000 టైం వేసిన వాడు సొడ్డు చెప్పకూడదు. వంటలో వచ్చి నాకు పట్నం ఒక విషయం సొడ్డు చెప్పేది. ఓకే ఓకే సార్. నూనె బాగా కాగిపోయింది. నూనె కాగిందంటే 2 టిప్స్ ఉన్నాయి. నీళ్ళు అయితే ఒక డ్రాప్ వేసినట్టే అది వచ్చి నిండా చిటపటని సౌండ్ వస్తాయి. అది డేంజర్. బట్ సెకండ్ ట్రిక్ ఒకటి ఉంటాయి. నూనె స్మెల్ వచ్చి సూపర్గా వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? నూనె కాగిపోయింది అని అర్థము. మనం ఆనియన్ ఎత్తి ఇట్లా మారిగా అట్ట చేస్తూ ఉంటే నెక్స్ట్ ఆనియన్ పొగలాగే రెడీ అవుతుంది. అది వేడిరా. షేడ్ వచ్చేంత వరకు మనం వచ్చి కుక్ చేయాలి.
కుక్ చేసినామంటే బాగా ఉడికిందనేసి అర్థము. నెక్స్ట్ వచ్చి మనం వచ్చి పాత్రలో దాన్ని ఎక్స్చేంజ్ చేస్తాం. ఓకే, ఎక్స్చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ సూపర్గా వచ్చినది. నా వైఫ్ కోసం నేను రెడీ చేసిన క్రిస్పీ అయిన ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పిల్లకాయలకి సరే నా వైఫ్కి అందరికీ సర్వ్ చేస్తాను. దీని టేస్ట్ ఎట్టుండనేసి వాళ్ళ కమెంట్స్లో చూస్తాం. కమెంట్ అందరు రండి, మీకోసం రెడీ చేసిన ఆనియన్ పకోడా రెడీ. ఎత్తుకుంటారు అందరూ, తినండి మా, ఎత్తుకో పర్వాలా. ఓకే, టేస్ట్ చెప్పాలి నాకు. ఎట్టుంది జస్సు? సూపర్గా ఉంది డాడీ. నువ్వు ఫస్ట్ టైం చేస్తాను, సూపర్గా చేసిండావు. థ్యాంక్ యూ సర్వీన్. వెరీ నైస్ డాడ్. సూపరా, టేస్ట్ ఉండిందా? సమ్మర్ టేస్ట్. తినేసావు అంత లోపల బావా? సూపర్గా ఉంది బావ. నా కోసం స్పెషల్గా చేసిన పకోడా. Thank you. నేను చేసిన కూడా క్రిస్పీగా రాలేదు, కానీ నువ్వు చేసిన సూపర్గా ఉంది. థ్యాంక్ యూ బావ. థ్యాంక్ యూ డార్లింగ్. నా కోసం చేసినందుకు థ్యాంక్స్ కిడ్స్. మీరు చెప్పింది కూడా నాకు నిండా పట్టిండాయి. ఈరోజు నేను చేసిన ఆనియన్ పకోడాని తినేసి నాకు కమెంట్స్ ఇచ్చారు, బాగుండాయి. నెక్స్ట్ ఇదేమో ఇంకోటి ఏదైనా నేను కొత్తగా ట్రై చేసి